విజయవాడ కనకదుర్గమ్మకి రేపు మూలా నక్షత్ర సందర్భంగా సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం వెంకటరామనారాయణ రెడ్డి తెలిపారు. మూలా నక్షత్ర సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, వీఐపీ దర్శనాలు ఉండవని, అన్ని ఫ్రీ లైన్ దర్శనాలే ఉంటాయని అన్నారు. అన్ని రోజుల మాదిరిగానే మజ్జిగ, పాలు, నీళ్లు అన్ని యథావిధిగా అందిస్తారని తెలిపారు. పోలీస్ సిబ్బంది దాదాపు 4500 మంది గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి కుటుంబ సమేతంగా వారు రావాలి. అది సంప్రదాయం. దేవాదాయ శాఖ నుంచి కూడా వారిని ఆహ్వానించాం. రేపు వారు మధ్యాహ్నం 2 గంటలకి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా సమయం 2 నుంచి 3 గంటల దాకా కేటాయించుకున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటిది రేపు అన్ని ఫ్రీ లైన్లే ఉంటాయి, అన్ని ఫ్రీ లైన్లలోనే జరుగుతుంటాయి. మేము దీనిలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, రేపు విఐపి దర్శనాలు కానీ విఐపి లెటర్లు కానీ తీసుకోవడం అనేటువంటిది ఏమీ ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా 5 క్యూ లైన్లలో సజావుగా దర్శనాలకు పంపడం జరుగుతుంది. ప్రత్యేక దర్శనాలు అంటే ఏమీ ఉండవు. అదేవిధంగా అంతరాలయ దర్శనం కూడా రేపు అన్ని లైన్ల వాళ్ళకు కూడా దర్శనం, సహజ దర్శనం జరగాలి. కాబట్టి ఆ సర్వదర్శనంలో అమ్మవారిని చూసుకుంటూ బంగారు వాకిల్ నుంచే వెళ్ళేటువంటి అవకాశం ఉంది.